దాన్ని చిలవల పలవలు చేసి రకరకాల ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ చేస్తూ ఉంది. వారు చెప్పింది ఒకటే, మన ఆదాయం ఎంత ఉంది, రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తూ అదనంగా ఇంకొక 60-70 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆదాయం మాత్రం మేము పన్నులు అదనంగా ఎక్కడ వేయలేదు, ఒక్క రూపాయి కూడా పన్ను వేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు పెంచాం, ప్రజలకు అందించాల్సిన కార్యక్రమాలు పెంచాం, కానీ ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా పాలన చేస్తూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని తీసుకొచ్చినటువంటి అప్పులు కడుతూ మీకు జీతాలు మొదటి తారీఖునే ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ ఆర్థిక పరిస్థితిని గాడ్ని పెట్టి మీ సమస్యలు కూడా పరిష్కారం చేస్తాం, కొంత సమయం ఏంటి అని చెప్పారు తప్ప మీలాగా భయపెట్టి వాళ్ళ 15వ తారీఖులో 20వ తారీఖులో జీతాలు ఇస్తూ సంక్షేమ కార్యక్రమాలన్నీ గాలి కొదిలేసి తీసుకొచ్చిన డబ్బులన్నీ కాళేశ్వరంలో పోసి ఆ కాళేశ్వరం కుంగిపోయి దేనికి పనికి రాకుండా చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 10 సంవత్సరాలు దివాళా తీపిస్తే రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు యావత్ క్యాబినెట్ ఇవాళ ఆలోచన చేసి పనిచేస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకొని ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇటువంటి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ప్రచారం చేసేటువంటి నాయకుల మాటలు కాదు కావాల్సింది. ప్రజా అవసరాలు తీర్చేటువంటి ప్రజాప్రభుత్వం కావాలి. ఆ ప్రజాప్రభుత్వమే ఈరోజు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కేబినెట్ పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొకసారి